పీస్ నన్ను ఏం చేసిండు నువ్వు రాదా పోసు చూడు మన హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తలకాయ గ్రేవీ కర్రీ రైస్, నేను మా హస్బెండ్ పోటీ. ఈరోజు ఇద్దరం పోటీ పెట్టుకోబోతున్నాము. కాకపోతే నాకు తలకాయ అంటే ఇష్టం ఉండదు, అంటే పీసెస్ ఇష్టం ఉండదు, గ్రేవీ ఇష్టము. ఇంకోటి నేను డయాలసిస్ పేషెంట్ కాబట్టి ఎక్కువ గిట్ల తినొద్దు, అయినా సరే గాయత్రితో పోటీ పడుతున్నా. ఇందులో ఈ కాంపిటీషన్లో ఓడిపోయిన వాళ్ళకు మాత్రం పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ ఏంటంటే థమ్స్అప్, పల్పి ఆరెంజ్. ఓడిపోయిన వాళ్ళకు ఇది ఆఫ్ ఉంది కదా, ఇది మొత్తం ఒకటే దాంట్లో వేసి మిక్స్ చేసి వాళ్ళు తాగాలి. అది పెద్ద పనిష్మెంటే. ఎందుకంటే ఇక్కడ థమ్స్అప్ ఇది పల్పి రెండు కలిపితే ఏ విధంగా అవుతుంది, ఎంత దరిద్రంగా అయితే తెలియదు. వీడియోని స్కిప్ చేయకండి, పూర్తిగా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. రైస్ మాత్రం మొత్తం అయిపోవాలి, గ్రేవీ మిగిలిన పర్లేదు, ఆనియన్స్ గిట్ల అయిపోవాలి. ఫ్రెండ్స్, టైం లిమిట్ పెట్టుకుంటున్నాము 5 minutes. వయసు చేతిలో ఫోన్ ఉంది కదా, 5 minutes టైం ఆన్ చేస్తుంది. 5 నిమిషాల లోపల ఎవరైతే మిగులుతుందో వాళ్ళు ఓడిపోయినట్లు. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అమ్మ టైం స్టార్ట్ చేయము. 1 2 3 స్టార్ట్. ఓ స్టార్ట్ అయింది చూడండి. గాయత్రి కొంచెం మెల్లదిని, గాయత్రి ఫాస్ట్ తిండికి రాదు. 5 minutes లో తిని మొత్తం కంప్లీట్ చేసేసాను. ఓ రైస్ ఇంతగానం పెట్టినావు. టైం మళ్ళీ దగ్గరికి వచ్చినప్పుడు వస్తా. దగ్గరికి మీ డాడీ ఒక ముద్ద తినేసే. బాగుంది, సూపర్ ఉంది టేస్ట్. గొంతులు ఇరుకుతుంది ఫాస్ట్ తింటుంటే. వాటర్ తాగుగా ఎదురు, వాటర్ తాగితే ఎక్కువ పడుతుంది. అంటే నువ్వు గెలవాలా? 1 minute అయిపోయింది చూడండి. 4 minutes ఉంది ఇంకా. నా గొంత చిన్న ఉంది, ఫాస్ట్గా తిండికి రాదు. సగం అయిపోయింది గాయత్రిది. కమాన్ రాము, ఫాస్ట్ తిను. కొన్ని రావు. కొన్ని తాగితే నేను గెలుస్తా, ఎక్కువ తాగుతానే గెలవలేను. ఇంకా కొన్ని రావు. 2 minutes అయిపోయింది. ఇంకా 3 minutes ఉంది. తొందరగా తినండి. రైస్ మరీ ఎక్కువ పెట్టిండ్రు. రైస్తో పాటు పీసెస్ అయితే తినాలి. రైస్ మొత్తం అయిపోతే నీకన్నా ఒక పీస్ ఎక్కువ తిన్నా బిన్ను నేనే. బా సగం అయిపోయింది గాయత్రిది. అయిపోలేదు. నువ్వు ఓకే. డాడీ తినేసి చూడండి 3 minutes అయింది, ఇంకా 2 minutes ఉంది. ఫాస్ట్ తినండి. 2 minutes లో తినేసారు మొత్తం. మెల్లది గాయత్రి. నాకు ఇప్పటికే టైట్ అయింది. జంతువులా కట్ట తింటున్నాడు. ఓడిపోయినా ఒప్పుకుంటున్నావా? పిలుస్తున్నాను. పిజ్జా నన్ను ఏం చేసిండు? తినేసిన. జస్ట్ 1 minute ఉంది. అమ్మమ్మ ఎంత ఉంది డాడీ? రైస్ అయిపోయింది. నాకు డాడీ ఎక్కువ పెట్టిండమ్మా. ఇంకా 4 minutes. ఇద్దరు సమానంగా కొలిచి పెట్టా.
మెల్లగా తింటున్నావు. ఇంకా 30 seconds. 30 seconds. అయిపోయింది అది. 20 seconds. గ్యాస్ పెట్టడానికి డబ్బులు దబ్బే. 15 seconds ఉంది ఇంకా. తొందర టైం అయిపోతుంది. ఏరుకుతుంది నాకు గొంతులా. Two, one, stop. 5 minutes అయిపోయింది. డాడీ దిగండి, మమ్మీ తింటానే ఉంది, డాడీ ఒక్కటే ముద్ద మిగిలింది. డయాసిస్ పేషెంట్ కదా కాంపిటీషన్ ఓడిపోవడం మా ఇంట వంట లేదు. ఇప్పుడు ఇక 5 minutes లో డాడీ ఎక్కువ తిన్నాడు కాబట్టి డాడీ తిన్నారు. నువ్వే తాగా. పీసెస్ లేవా మమ్మీ? నువ్వు కూడా ఏదో తిన్నావు. ఇగోండి పీసెస్. నేను 2 pieces తిన్నా. 2 pieces తిన్నా. మమ్మీ ఒకటే పీస్ తిన్నది. చూడండి ఇగో ఒకటే పీస్ తిన్నది. నేను 2 pieces తిన్నా. ఇది నువ్వు ఒక నీళ్ళు తాగుతావా? సగం బాటిల్. ఆయన తినొద్దు, ఇప్పుడు అయిపోయింది. ఎవరు తింటున్నారు? మిగిలించాడు మీద కలిపి తెలిసిన. రివెంజ్ టైం ఇప్పుడు రివెంజ్ టైం. గాయస్ ఇప్పుడు ఇవంతా క్లీన్ చేసేసి నెక్స్ట్ రివెంజ్లోకి వెళ్ళిపోదాము. గాయస్ ఇప్పుడు పనిష్మెంట్ టైము. ఇదేమో పల్పి ఆరెంజ్ ఆఫ్, ఇదేమో థమ్స్అప్. అంటే ఫుల్గానే తీసుకొచ్చినా, కాకపోతే పనిష్మెంట్కి వస్తామని ఆఫ్ చేసినాం. ఇప్పుడు పల్పి ఆరెంజ్లో థమ్స్అప్ కలుపుతా. మొత్తము కలిపి మిక్స్ చేసినాక దాన్ని తాగాలి. అయితే ఏం కాదు, హాస్పిటల్ ఏం కాదు. ఎందుకేమవుతుంది? మీకు తెలుసా? అందుకని రివెంజ్, అందుకని గట్టిగా తినాలా. గాయస్ చూడండి ఇక కలుపుతున్నా. నువ్వు డయాసిస్ పేషెంట్ తినవు అనుకున్నా నేను. నువ్వు దొబ్బుతావు నేను అనుకున్నానా? అట్లయితుంది మమ్మీ. అయ్యో ఆనే బో చాలేదుగా. ఏంది ఆవు పంచకలాగానే ఉంది. అదే ఇది చూడండి. మొత్తం క్యాబ్ మంచిగా పెట్టలే. ఏం కాదు, అది గ్యాస్ వస్తుంది. గాయస్ చూడండి ఇది ఎట్లయిందంటే, ఎట్లయింది అది దీపం ఆయిల్ ఉంటుంది చూడండి, అలా ఉంది. ఇంకా అంతకన్నా ఘోరమైంది. కమాన్, ఆల్ ద బెస్ట్ గాయత్రి. ఫస్ట్ ఛాలెంజ్లో గాయత్రి పనిష్మెంట్ తీసుకుంది, ఇప్పుడు గాయత్రి పనిష్మెంట్ తీసుకుంది. ఆల్ ద బెస్ట్. కమాన్ గాయత్రి, ఆల్ ద బెస్ట్. ఎట్లయింది? తాగు, తాగి ఎట్లుందో చెప్పు. తాగాలి, ఇంకా తప్పదు. పనిష్మెంటే. వస్తలే. ఆన్లైన్ నొరుగుగా టిఫిన్. ఏం కాదు, మూతికి పెట్టుకుందా గాయత్రి. అబ్బో ఉంది. ఇంకొక సిప్ తాగు. నువ్వు రాదా? పోతుంది మన. అందుకని పనిష్మెంట్లో అది ఎందుకంటే ఫాస్ట్గా తినాలి. నువ్వేమన్నావు? నేను డయాసిస్ పేషెంట్, నేను తినలేవు అన్నా. నువ్వు తినవు అనుకున్నా. తింటానే అదేమంటారు, ఆ ధైర్యం ఉందిగా, అదే నన్ను గెలిపించింది. తింటా అనే నమ్మకం, పాజిటివ్నెస్. నువ్వేమనుకున్నావు? నువ్వు రాము తినడు కదా అని నెగిటివ్గా ఆలోచించావు కాబట్టి నువ్వు తినలేదు. అవును, నేను నిజంగా నువ్వు తిన్నావు అనుకున్నా. ఎట్టుంది కదా టేస్ట్? ఏమైతున్నావు? పుల్ల ఉందా? ఘాటు ఎట్టున్నా ఉంది. థమ్స్అప్ అది ఒకటి స్వీట్ ఉంటుంది, ఒకటేమో కొంచెం ఘాటుగా ఉంటుంది. రెండో బో. ఇంకా ఒక్క సిప్పు లేదు, ఒకటే గుట్క, ఒకటే సిప్పు. ఎందుకంటే సగం పైన అవుతుంది, సగం పైన అవుతుంది. ఏం చేసావు నువ్వు నన్ను? ఓకే, ఇంకా ఇసుకైతే తాగుతా అయిపోదా? ఒకసారి తాగి చూద్దాం ఎట్టుందో. బో, ఎంత దరిద్రంగా ఉంది తెలుసా అమ్మది. ఎట్ట తాగినావు కదా సగం. పనిష్మెంట్ అను. గాయస్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కింద నెక్స్ట్ ఎలాంటి ఛాలెంజ్ చేయాలో, అది ఎవరెవరు చేయాలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాము. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 2 సార్లు అయింది గాయత్రి పనిష్మెంట్ తీసుకుంటుంది, మళ్ళీ 3rd సారి ఎవరు తీసుకుంటారు అనేది. అలాగే ఏం వీడియో చేయాలి, పనిష్మెంట్ ఏం పెట్టాలన్నది మీరే చెప్పండి, ఖచ్చితంగా వీడియో చేస్తాము. అది అక్షయ వైశ్య చేయాలా, మళ్ళీ నేను గాయత్రి చేయాలా, కామెంట్ చేయండి.
ఓకేనా గాయత్రి తాగేసేది నాకొద్దు. తాగ ఏం కాదు. ఓకే గాయస్, ఇది ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్. బాయ్.